ఈరోజు మన ఛానల్లోని ఒక సూపర్ ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూడటానికి రెడీగా ఉన్నారా? పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే మన అటుకులు మిక్సర్ అనమాట, లేదా దీన్ని మ్యాజిక్ పోహా మిక్సర్ అని కూడా అంటారనమాట. తమ్ముళ్ళు చూసే కదా మీరు ఇక్కడికి వచ్చారు కదా, నిజంగానా ఇలా ఎప్పుడైనా చేశారా అని మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇంత సింపుల్గా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం అవుతుంటే చాలు ఏదైనా గరం గరంగా కురుకురులాడేలా తిందాం అనిపిస్తుంది కదా. అందులోనూ పక్కన వేడివేడి టీ ఉంటే ఆ మజా వేరు కదా. కానీ రోజు బజ్జీలు బొండాలు వేయాలంటే ఓపిక ఉండాలి. అందుకనే రోజు తిన్న బోర్ కొట్టని త్వరగా అయిపోయి ఒక హెల్దీ స్నాక్ ఎలా చేయాలో చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ బెల్ని కొట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏమేమి కావాలో ఐటమ్స్కి చూద్దాము. మన ఇంట్లోని అటుకులు ఉంటాయి కదా, అటుకుల్లో కొంచెం పల్లీలు, పుట్నాలు, ఇంకా మనకు కావాల్సిన మిగతా మసాలా ఏమైనా ఉంటే చాలన్నమాట. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం అనమాట. ఆయిల్ ఎక్కువ పట్టదు, దీనికి చాలా తక్కువ ఉంటుంది, చాలా సరిపోతుంది అనమాట. ఆయిల్ వేడయ్యాక అందులో మొదటిగా పల్లీలు వేరుశనగలను వేసి దోరగా వేయించాలి. పల్లీలు ఎంత బాగా వేగితే మన మిక్సర్ తింటున్నప్పుడు అంత క్రంచీగా తగులుతాయి అనమాట. ఇందులోనే కొంచెం పుట్నాల పప్పు, వేపిన పప్పు అనమాట, అదే చట్నీలు వేసుకుంటాం కదా, ఆ పప్పు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసేటప్పుడు ఇప్పుడు దీంట్లో మెయిన్గా టేస్ట్ వచ్చేది ఎక్కడో తెలుసా? ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం కట్ చేసి మిర్చి అనమాట ముక్కలుగా, అది చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇవి ఆయిల్లో వేయగానే సువాసన చాలా బాగా వస్తుంది. అబ్బాయి ఇల్లంతా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. కరివేపాకు బాగా క్రిస్పీగా అవ్వాలి. అప్పుడే మిక్సర్లో తింటుంటే చాలా బాగుంటుంది. దీంట్లో లైట్గా పసుపు, తగినంత ఉప్పు, మరియు కొద్దిగా కారం వేసుకోవాలి. మరి పిల్లల కోసం కనుక కొంచెం కారం తక్కువగా వేయాలి. నేనైతే మా పాప ఈవినింగ్ అదే స్కూల్కి స్నాక్స్ పట్టుకెళ్తుంది కదా, దానికోసం రోజువారీ కోసం అనమాట. ఇంట్లో చాలా ఎక్కువ రోజుల నుంచి అదే అటుకులు ఉండిపోయాయి అనమాట. దాంతో ఈవినింగ్ స్నాక్స్గా ఇలాగ చేస్తున్నాను అనమాట. మీరు పిల్లల కోసం చేస్తుంటే కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇందులోనే మన మెయిన్ హీరో ఏంటంటే అటుకులు అనమాట. అటుకుల్ని దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఏమో నేను ఇక్కడ దొడ్డి అటుకులు అంటే మీడియం పోహా వాడుతున్నాను అనమాట. మంచివి, ఇవి డీమార్ట్లో తెచ్చినవి, మంచిగా బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. తర్వాత మీరు పల్చటి అటుకులు ఏదైనా సరే వాడుకోవచ్చు. అటుకులు వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసిన మసాలా అంతా అటుకులకి పట్టేలా మెల్లగా ఎక్కువ కొంతసేపు రోస్ట్ చేస్తూ అట్ట వేపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఒక 3-5 మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే అటుకులు చాలా మంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కారం కూడా తక్కువగా వేసాను కదా, చాలా సూపర్గా ఉందన్నమాట. ఇంకేమీ కూడా అక్కర్లేదు, ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది కదా, సూపర్గా ఉంది. నేను దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో మంచిగా పెట్టుకున్నాను అనుకోండి, స్టోర్ చేసుకోవడానికి కూడా అదే కొంచెం కొంచెం స్నాక్స్ కింద యూస్ చేసుకోవడానికి, లేకపోతే ఇంట్లోనే టీ తాగితే మనమైనా తినచ్చు, పిల్లలకి స్నాక్స్గా కట్టచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు లాంగ్ వీడియోలు నేను యూట్యూబ్ చేస్తున్నాను కదా, షార్ట్ వీడియోల కన్నా లాంగ్ వీడియోలకి వాచ్ అవర్ ఎక్కువ వస్తుంది అనమాట. అదే అందుకని చెప్పేసి నేను ఎక్కువగా కూడా నేను లాంగ్ వీడియోలకు పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు మాత్రం ఇప్పుడు అటుకులు చూసారా వేసేసాను కదా, నా దగ్గర ఉన్నాయి కూడా, అన్నీ కూడా. ఇలా వేస్తే ఎక్కువ రోజులు కొన్ని ఉంచినా సరే అది పాడవకుండా మంచిగా ఉంటుందన్నమాట. అసలు పాడవు. ఒకవేళ బయట ఉంటే అటుకులు ఒకటే సింగిల్గా ఉంటే బేగానే పాడవచ్చు, కానీ అస్సలు పాడవకుండా ఇలాగా వేపుకుంటూ అదే మిక్సీలాగా రెడీ చేసుకుంటూ పక్కన ఉంచుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు అయినా సరే పాడవు. చాలా మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ దగ్గర చేసుకుంటప్పుడు మనం ఇంట్లో ఉంటప్పుడు టీ తాగుతూ చక్కగా అటుకులు, ఇది అటుకులు మిక్సర్ పక్కన పెట్టుకుంటే వర్క్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. పాపకు కూడా స్నాక్స్గా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు కూడా మంచిగా స్నాక్స్ కింద బాక్స్ కింద ఉంటుంది. హెల్దీ కూడా, ఇవన్నీ కూడా హెల్దీ రెసిపీ ఉన్నాయి కదా, కరివేపాకు ఉంది, పల్లీలు ఉన్నాయి, అటుకులు అన్నీ కూడా హెల్దీ కదా, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. చూసారా మంచిగా వేపేసాను కదా. ఇది కాసేపు అయ్యాక స్టవ్ కట్టేసుకున్నాక ఇవి మంచిగా చల్లారాలన్నమాట. బాగా చల్లారిపోయాక ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే. మన ఫ్రిడ్జ్లో గట్రా అసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టుకుంటే బాగుంటుంది. చాలా క్రిస్పీగా ఉన్నాయి. నేను ఆల్రెడీ చేసేసాక ఒక్కసారి తిన్నాను కదా, ఎంత క్రిస్పీగా చక్కగా ఉన్నాయి, కరగరలాడుతున్నా.
మా పాప ఇప్పుడు ఈవినింగ్ వచ్చేస్తుంది, అది దానికి ఎలా ఉంటుందో చూడాలన్నమాట. తింటే పర్లేదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో స్నాక్స్. మిక్సర్ అటుకులతోనే అనమాట, అటుకులతో అటుకులు మిక్సర్. స్నాక్స్ ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. దీనికోసం ఎక్కువగా ఖర్చు కూడా ఏం పెట్టక్కర్లేదు, ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నవన్నీ కూడా కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.